యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం ఒక్కరోజు స్వామివారిని 78,200 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆదాయం పెరిగింది. అక్షరాల ₹1,57,322 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అలాగే ప్రసాదాల విక్రయం ద్వారా ₹27,43,220 ఆదాయం వచ్చిందన్నారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉన్నట్లు తెలిపారు. కార్తీక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు యాదగిరిగుట్టకి పోటెత్తారు. దీంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని ఆలయ మాడవీధులు కార్తీక పూజలు నిర్వహించే భక్తులతో సందడిగా మారాయి. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకునే భక్తులతో వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు కిటకిటలాడాయి. సత్యనారాయణ స్వామి వ్రతాలు, బిల్వార్చన, నిజాభిషేకం, కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో శివాలయం, వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు భక్తులతో కిటకిటలాడాయి. దీంతో హుండీ ఆదాయం కూడా పెరిగింది.